పంచాన అబ్జ భవషణ్ముఖవాసవధ్యాః త్రివిక్రమాది చరితం విబుధస్తువంతి భాషాపతి పతతి వాసర శుద్ధిమారా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇక్కడ అంటున్నారు ఇంకెవరెవరు వచ్చారు. పంచముఖి ఎవరున్నారు? పంచముఖి శివుడు, పరమశివుడు. పంచముఖి పరమశివుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మిమ్మల్ని చూడ్డానికి. మేలుకోండి స్వామి. తర్వాత అన్నారు షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే 6 ముఖులతోని, 6 తలతోని. ఎవరున్నారు 6 ముఖులతోని? సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నమాట. తను కూడా వచ్చాడు. చతుర్ముఖంతోని బ్రహ్మగారు కూడా అక్కడ వచ్చారు. చూడండి అందరూ వచ్చారు. దేవేంద్రులు కూడా వచ్చారు. వీళ్ళందరూ వేచి ఉన్నారు. స్వామి మీరు మేలుకోండి, ఓ శేషశైలాధిపతి దయచేసి నిద్ర నుంచి లేయండి అని అంటున్నారనమాట. సో ఈ దేవతలు వచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ వచ్చి ఉన్నారు. 3rd లైన్ లో చూడండి, బృహస్పతి. దేవతల తాలూకా గురువు బృహస్పతి కూడా వచ్చారనమాట. అయితే ఆయన ఎందుకు వచ్చారు అంటే ఆయన చేతిలో ఏముంది? పంచాంగం ఉందనమాట. సో ఆయన వేచి ఉన్నారనమాట. స్వామి లేస్తే పంచాంగ పఠనం చేస్తారని ఆయన కూడా వేచి ఉన్నారు. చూడండి స్వామి ఎంతో మంది మీకోసము వేచి ఉన్నారు, దయచేసి నిద్ర నుంచి లేయండి అని చెప్తున్నారనమాట. సో మీరు మీ యొక్క కరుణ వీరి మీద చూపించాలి, లేచి మీ అనుగ్రహాన్ని అందరినీ అందించాలి స్వామి అని అంటున్నారనమాట. యాక్చువల్గా ఇది మనం చదివినప్పటికీ మనకు ఒక అనిపిస్తుంది అనమాట. సో దట్ మీన్స్ భగవంతుడి తాలూకా మంగళ దర్శన్ ఎంత ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే మనం మంగళహారతికి వచ్చినప్పటికీ మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. మనమే కాదు, స్వామిని నిద్ర నుంచి లేపడానికి ఎంతో మంది అక్కడ జమ అయి ఉంటారు. సో ఎప్పుడైతే పొద్దున మనం మంగళ దర్శనకి వస్తుందో మనతో పాటు 33 కోట్ల దేవతలందరూ కూడా అక్కడే ఉంటారు. శివుడు, బ్రహ్మ, సనక, సనాతన్ అందరూ అక్కడ స్వామిని నిద్ర నుంచి లేపడానికి వస్తారనమాట. ఒక్కసారి చూడాలని ఇంత ఆతురతతో వాళ్ళు ఉన్నారనమాట. సో భగవంతుడిని చూడడానికి ఆతురత చూపించడం ఒక సామాన్యమైన భావము కాదు. మనలో కూడా ఆ భావం ఉండాలి స్వామిని చూడాలని. ఒక్కొక్కసారి డివోటీస్ సండే ప్రోగ్రామ్ మిస్ చేస్తే పర్వాలేదు, మళ్ళీ వచ్చే సండేనే వస్తారు. కానీ మధ్యలో ఓహో నేను రాధా దామోదర్ని చూడలేదు అని ఆ భావన వాళ్ళు కలగట్లేదు. మనం రావడం అనేది స్వామితో ఒక అనుబంధాన్ని ఏర్పడాలన్నమాట. మనం ఒక బ్యూటిఫుల్ రిలేషన్ క్రియేట్ చేయాలి. ఆయన్ని మనం ఈ సండే చూడలేకపోయాము, ఏదో కారణంతో మనం ఊర్లో లేనప్పటికైనా మళ్ళీ మరుసటి రోజు వచ్చినా లేదంటే ఇంకొక రోజు వచ్చినా కూడా ఆయన్ని దర్శనం చేసుకోవాలన్నమాట. ఆయన ఒక ధ్రువమూర్తిని చూడడానికి ఆసక్తిని మనం పెంచుకోవాలన్నమాట. कृष्णार्पणं मृत्यु कृष्णार्पणं 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 कृष्णा